టు స్పీక్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ అంటే అనుభవములో నుంచి మాట్లాడడం. బాబూజీ హ్యాడ్ ది హ్యాబిట్ ఆఫ్ రిపీటింగ్ థింగ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. బాబూజీకి ఒక లక్షణం ఉండేది, ఒక అలవాటు. చెప్పిందే చెప్పి అదే విషయం చెప్తూ ఉండేవాడు. ఇట్ వాజ్ నాట్ దట్ హీ డిడ్ ఇట్ ఫర్ జస్ట్ ఏ డే ఆర్ టూ. అంటే ఈవేళ చెప్పింది రేపు 1-2 రోజుల్లో మర్చిపోయే విషయం కాదు. హీ వుడ్ గో ఆన్ అండ్ ఆన్ ఫర్ డేస్ ఎట్ ఏ స్ట్రెచ్ అండ్ సమ్టైమ్స్ ఈవెన్ మంత్స్ ఆన్ ది సేమ్ ఇష్యూ. కొన్ని రోజులు, కొన్ని నెలలు ఒకే విషయం మళ్ళీ చెప్పి చెప్తూ ఉండేవారు. ఆల్దో వీ హ్యాడ్ గాటన్ యూజ్డ్ టు దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ బాబూజీ. మాకు అలవాటు పడిపోయాం బాబూజీతో, ఎన్ని ఏళ్ళుగా ఉన్నాం కదా. When he started doing that with regard to work, where he would make a jot down the same points again and again for several days, it drove me crazy. ఏదో ఒక పని ఉంది, ఆ పని గురించి ఇంకో రాసుకో నువ్వు కాగితం తీసుకో అని నేను రాసుకునేవాడిని. మళ్ళీ మర్నాడు రాసుకో ఇదే పాయింట్ మళ్ళీ రాసుకోవడం. ఎన్ని రోజులు నేను ఇక్కడ నాకు మెంటల్ ఎగ్జామ్. ఫర్ ఎ పర్సన్ హూ హ్యాడ్ డన్ మోస్ట్లీ అవుట్డోర్ జాబ్ హ్యాండ్లింగ్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఎవ్రీ డే, ఐ ఫౌండ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ బాబూజీ ఎక్స్ట్రీమ్లీ మొనాటనస్. పోనీ ఆఫీసులో కూర్చునేవాడే, ఊరికే రాసుకునేవాడైతే రాసి పాడేస్తాను, కానీ నేను బయట పనుల మీద తిరిగేవాడిని, నాకు చాలా కష్టంగా ఉండేది ఇదంతా. ద ఫాలోయింగ్ స్టోరీ ఎక్స్ప్లెయిన్స్ వాట్ ఐ హ్యావ్ టు సే. ఇవి ఈ కింద నేను చెప్తున్నా కదా, నా బాధ ఏమిటో మీకు అర్థం అవుతుంది. A farmer whose land the trust had purchased started making demands on the trust after several years. ట్రస్టు, బాబా ట్రస్టు మెహరాబాద్లో ఒక రైతు దగ్గర కొంత పొలం కొంది, ఒక 20 ఎకరాలు అనుకున్నాం. మరి పొలం కొంటూ ఉండగా ఇప్పటికి అంత స్థలం వచ్చింది కదా మెహరాబాద్కి. అలాగే ఒక రైతు దగ్గర కొన్నారు. కొన్నేళ్ళు గడిచిపోయాక వాడు కొత్త కోరికలు మొదలెట్టాడు. అబ్బే ఇక్కడ మీకు హక్కు లేదు, ఇది నాకు ఎక్స్ట్రా డబ్బు ఇవ్వాలి, లేకపోతే నేను మీకు వాడుకోనివ్వను అని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. హీ అప్రోచ్ ది డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ మేనేజ్ టు గెట్ ఎ వెర్డిక్ట్. డిస్ట్రిక్ట్ కోర్టులో ఏవో డబ్బులు ఖర్చు పెట్టేసి వాడు మాకు వ్యతిరేకంగా జడ్జిమెంట్ కూడా తెచ్చేసుకున్నాడు. వీ అప్రోచ్ ది హైకోర్ట్ విచ్ గేవ్ అస్ ది ఫేవరబుల్ ఆర్డర్. మొత్తానికి హైకోర్టుని న్యాయంగా మేము వేసి అక్కడ మేము కేసు గెలిచాం. ద మ్యాటర్ వాజ్ అడ్మిటెడ్ అండ్ ప్రాబబ్లీ వుడ్ టేక్ 10 years టు కమ్ ఫర్ హియరింగ్. ఇంకో 10 ఏళ్ళకి కానీ ఈ కేసు తెమలదు. As there was no chance of this taking place before 10 years, I found it rather strange that Babuji would call me every day to make me note down the important points. ఇది 10 ఏళ్ళ దాకా రాదు, కానీ బాబూజీ రోజు పిలిచి ఇది కోర్టుకు వచ్చినప్పుడు ఈ పాయింట్లు మనం చెప్పాల్సమా రాసుకో రోజు, ఒకరోజు కాదు, ఇది రోజు అదే పాయింట్లు రాసుకో అనేవాడు. He dictated the same points every day and after several years insisted that I should go and call Mehernath because he wanted even Mehernath to understand the case. Mehernath అంటే ఎవరు? బాబూజీ సొంత కొడుకు, ఆయన లాయరు. ఇప్పటికీ అహ్మద్ నగర్ ట్రస్ట్ కాంపౌండ్లో ఆయన ఆఫీస్ ఉంటుంది, మీరు వెళ్ళి కలిసినప్పుడు వెనకాల లా బుక్లు అవి ఉంటాయి, అక్కడే ఆఫీసులోనే కూర్చొని ఉంటాడు ఆయన మెహర్నాథ్. ఆయన కొడుకే, వాడిని కూడా పిలిచిరో వాడికి కూడా ఈ పాయింట్లన్నీ తెలియాలి అన్నాడు. Mehernath is an advocate and in those days he was practicing in the lower courts. అతను బాగా బిజీగానే ఉండేవాడు అడ్వకేట్గా. Mehernath had monitored this land dispute case in the district court which was fought by a senior advocate on our behalf. ముందు నుంచి ఈ కేసు అంతా మెహర్నాథ్కి బాగా కర్తలామలకమే. I would accompany Mehernath when the matter reached the high court. అతను అన్ని కేసులు కూడా మెహర్నాథే, అతనికి బయట కేసులు ఏమి ఆర్గ్యూ చేయడు, ట్రస్ట్ కేసులే సరిపోద్దండి అతను మొత్తం అంతా కూడా. నేను ఆ మెహర్నాథ్ కూడా ఈ ఫైల్ పెట్టుకుని నేను కూడా కోర్టులకు తిరుగుతూ ఉండేవాడిని. అంచేత పాపం బాబూజీ వాడు కూడా తెలుసుకుంటే మంచిది ఇది అన్నాడు. When I met Mehernath and informed him what Babuji was calling him about the land dispute case, Mehernath just said he would be coming a little later. వెళ్ళి చెప్పాను, మెహర్నాథ్ నేను రమ్మంటున్నాడు మీ నాన్న, ఇదేదో కేసు గురించి మాట్లాడాలి, నువ్వు వెళ్ళు నేను వస్తాలే, ఓ 10 నిమిషాల్లో వస్తాను, నువ్వు పద అన్నాడు. Nevertheless he did not show up at all అన్నాడు, కానీ రాలేదు. నెక్స్ట్ డే ది సేమ్ థింగ్ హ్యాపెండ్. మళ్ళీ మన్నాడు మామూలే, మళ్ళీ పిలిచాడు రాసుకోపోయి. బాబూజీ ఆస్క్డ్ మీ టు కాల్ మెహర్నాథ్ విచ్ ఐ డిడ్. మళ్ళీ ఆయన పిలిచి రమ్మన్నాడు, వెళ్ళి పిలుచుకొచ్చాను. ఆల్దో మెహర్నాథ్ ప్రామిస్ టు షో అప్ లేటర్, నెవర్ డిడ్. మన్నాడు కూడా అంతే, రాలే. వై ఈజ్ మెహర్నాథ్ నాట్ కమింగ్? బాబు ఆస్క్డ్ మీ. బాబూజీ అడిగాడు, ఎందుకు రావట్లేదు వాడు? డిడ్ యూ టెల్ హిమ్ దట్ ఐ వాంట్ హిమ్? మీ నాన్న రమ్మంటున్నాడని చెప్పేవా నువ్వు? ఎస్ బాబూజీ,
లెట్ మీ గో అండ్ ఫైండ్ అవుట్ వాట్ హ్యాపెండ్. నేను కనుక్కొని వస్తాను, ఇప్పుడు ఎందుకు రావట్లేదు అసలు అన్నాడు. I approached Mehrnath as to why he did not come and see Bhavuji even though he had promised to do so. ఇదేటే నువ్వు నా మాట తేడా వచ్చి ఇలా చేసేవు, వస్తున్నాను పదనువు అంటున్నావు, నువ్వు రావటం లేదు, ఎందుకు రావట్లేదు అన్న. He had done this yesterday too. I asked him, he was avoiding Bhavuji for some reason. అంటే బాబుజీని కలవడం నీకు ఇష్టం లేదా, ఎందుకని అన్నాడు. మేర్నాథ్ స్మైల్డ్ అండ్ సెడ్, నవ్వి ఇలా చెప్పాడు, I have spent months with him jotting down points about the land dispute case and I already know the salient points of the case. ఇప్పటికి ఇన్ని కేసులు మన ట్రస్ట్ తరఫున గెలిచాం, ప్రతి కేసు విషయంలోని ఇవే పాయింట్లు చెప్పేవాడు మా నాన్న, ఎన్ని కట్టస్తున్నా. విత్ దిస్ మేర్నాథ్ వెంట్ అండ్ ఓపెన్ హిస్ ఫైల్ క్యాబినెట్. ఆ కబోర్డ్లోంచి ఇన్ని ఫైల్స్ తీసాడు, చూడు ఇవన్నీ అవే మా నాన్న చెప్పిన పాయింట్లు. ఈ పుల్డ్ అవుట్ 2 or 3 ఫైల్స్ అని చూడదేం, మీరు 2-3 ఫైల్స్ తీసి చూడు ఇవన్నీ అన్నాడు. ద ఫైల్స్ వర్ ఫుల్ ఆఫ్ జస్ట్ ద సేమ్ పాయింట్స్ విచ్ బాబూజీ హ్యాడ్ మేడ్ మేర్నాథ్ జాట్ డౌన్. ఒకే పాయింట్లు 3 ఫైల్స్ నిండా ఉన్నాయి. ఐ కుడ్ నాట్ బిలీవ్ ఇట్, నేను నమ్మలేకపోయాను. నేను వాట్ అగ్ని మేర్నాథ్ మస్ట్ హ్యావ్ గాన్ త్రూ. అమ్మ ఎంత మోపిరా బాబు వీటికి, అవే పాయింట్లు అవి 3 ఫైల్స్ నిండా పెట్టి ఓపిక దాచాడు. నాట్ ఓన్లీ హీరింగ్ ది సేమ్ థింగ్ బట్ ఆల్సో టైపింగ్ ఇట్ అండ్ ఫైలింగ్ ఇట్. నేను వినడానికే కష్టపడిపోతున్నాను, అతను విని టైప్ చేయించి ఫైల్ చేసి ఫైల్లో పెట్టాడు. I had to now go back and give Babuji a reason as to why Mehrnath was coming to see him. సరే నీ పాయింట్ నాకు అర్థమైంది, నేనే ఏదో చేస్తాలే అని లోపలికి వెళ్ళాను. ఇప్పుడు ఆలోచించాను, ఏదో కారణం చెప్పి నేను తప్పించాలి మేర్నాథ్ని అనుకున్నాను. ఇఫ్ ఐ టోల్డ్ హిమ్ ద ట్రూత్ హీ మైట్ ఫీల్ అప్సెట్, ఫర్ ఆఫ్టర్ ఆల్ మేర్నాథ్ వాస్ హిస్ సన్. ఆయన రానన్నాడే నీ కొడుకు చాలే అన్నాడని చెబితే బాధపడతాడు. అండ్ యెట్ ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ వై మేర్నాథ్ వాజ్ అవాయిడింగ్ హిమ్ అట్లీస్ట్ ఆన్ దిస్ మ్యాటర్. అయినా వస్తే బాగుండు కదా, ఎందుకు రావట్లేదు అని నేను అనుకున్నాను. ఐ వాజ్ ఇన్ ఎ డైలమా అండ్ ఇరిచ్ అండ్ మనీస్ అడ్వైజ్ కేమ్ టు మై రెస్క్యూ. ఏం చేయాలని ఆలోచించాను. ఎప్పుడు ఇరిచ్ మనీ ఒక విషయం చెప్తూ ఉండేవారు నాకు, ఆ విషయం నన్ను కాపాడింది ఆ క్షణంలో. ఏమిటది? బాబా సెడ్, యూ మస్ట్ స్పీక్ ద ట్రూత్ బట్ యూ డూ నాట్ హ్యావ్ టు టెల్ ఎవ్రీథింగ్. బాబా ఏం చెప్పారంటే, నిజమే చెప్పు కానీ పూర్తిగా చెప్పేయక్కర్లేదు, నువ్వు కొంచెం చెప్పి నువ్వు తప్పించుకోవచ్చు. నిజమే చెప్పచ్చు కానీ దాన్ని విడమర్చి అంతా చెప్పకర. ఉదాహరణకి మనం చాలా రోజులుగా చెప్పుకున్నాం, చిన్నప్పుడు బాబా తండ్రి షెరియార్జీ అతను ఒకసారి ఒక చోట కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉండగా ఒక అమ్మాయిని తరుముకొచ్చారు కొంతమంది. జ్ఞాపకం ఉందా మీకు? తరుముకు వస్తే అక్కడ ఒక పెద్ద బాణలాంటిది ఒకటి ఉంది, అందులో దాక్కోమన్నాడు. దాక్కుంది. అతను ఇక్కడి నుంచి లేచి అవతల పక్కన కూర్చున్నాడు. వాడు వచ్చాడు, వచ్చి ఒక అమ్మాయి వచ్చింది, ఇలాగ వచ్చిందా అన్నాడు. నేను ఇక్కడ కూర్చున్న తర్వాత రాలేదన్న. సరే అయితే వెళ్ళిపోయాడు. అతను చెప్పింది నిజమే కానీ సంపూర్ణంగా మొత్తం వివరించి చెప్పలేదు. అది ఎరిచి మణి చెప్పిన విషయం జ్ఞాపకం వచ్చింది. సో ఐ వెంట్ ఇన్ అండ్ సెడ్ బాబుజీ. కాబట్టి ధైర్యం తెచ్చుకుని లోపలికి వెళ్ళి బాబుజీతో ఇలా అన్నాను, మేర్నాథ్ ఈజ్ అబౌట్ టు లీవ్ ఇన్ ఎ షార్ట్ వైల్ ఫర్ ది కలెక్టర్ ఆఫీస్ ఫర్ ద ట్రస్ట్ వర్క్ అండ్ విల్ సీ యూ లేటర్ ఇన్ ది డే. ఏదో పాపం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలంటే అర్జెంటుగా, ఆ హడావుల్లో ఉన్నాడు మేర్నాథ్, తర్వాత వస్తాడట, వచ్చాక సాయంత్రం నేను కలుస్తా అన్నాడు. I then gently suggested to Babuji, why don't you share all this information with me and I will share it with Mehrnath when he is free later in the day. నా చెప్పి ఈ పాయింట్లన్నీ నేను తర్వాత వెళ్ళి చెప్తాలే, ఎందుకు పాపం వాడు బిజీగా ఉన్నాడు కదా అన్నాను నేను. బాబుజీ అగ్రీ. అలాగే అండ్ ఐ థాట్ దట్ ది ప్రాబ్లమ్ వాజ్ ఓవర్. అమ్మయ్య ఇంక ఈ గొడవ వదలుకొట్టేసుకున్నాను నేను అనుకున్నాడు. బట్ ది నెక్స్ట్ డే బాబుజీ అగైన్ సెంట్ టు గో అండ్ కాల్ మేర్నాథ్. మళ్ళీ మన్నాడు మామూలే, పొద్దున్న వెళ్ళగానే వాడిని పిలుచుకురా అన్నాడు. ఐ ఫెల్ట్ ఐ వాజ్ ట్రాప్డ్ అగైన్. ఐ వెంట్ అండ్ ఇన్ఫార్మ్డ్ మేర్నాథ్ అబౌట్ ది హోల్ సిచ్యువేషన్ అండ్ హౌ ఐ వాజ్ కవరింగ్ అప్ ఫర్ హిమ్. చెప్పాను, బాబు తినెత్తినాడు మీ నాన్న, నేను ఏదో కథ చెప్పి తప్పించుకున్నా. బట్ బాబుజీ had asked for him today again and if I continue to do so every day it would be better if he came in and saw బాబుజీ at least once. ఇది ఒకసారి వచ్చి నువ్వు చెప్పేస్తూ గొడవ వదిలిపోద్దని నేను మేర్నాథ్ చెప్పాను. మేర్నాథ్ వాజ్ రిలక్టెంట్ టు ఫాలో మై సజెషన్ అండ్ he asked me to keep creating different excuses. ఏదో చేయను, నా టైం మాత్రం తినకు, నువ్వు ఏదో కథ చెప్పి తప్పించుకొని వెళ్ళిపోయాడు మేర్నాథ్.
As Mayarnath was dealing with different government departments regarding several development projects that the trust had undertaken, I would basically give the same excuse to Babuji, but mention different government department each day. సో నేను రోజుకో కథ చెప్పేవాడిని. ఈవేళ పీడబ్ల్యూడీ ఆఫీస్కి వెళ్ళాడు, ఈరోజు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాడు అనేవాడు. ఇలా రోజుకో కథ చెప్పి అలా దొర్లిచ్చారు. యాజ్ టైమ్ పాస్ బై అండ్ బాబుజీ కంటిన్యూడ్ నాన్ స్టాప్ ఇన్ దిస్ వే, షోయింగ్ నో సైన్స్ ఆఫ్ స్టాపింగ్, ఐ ర్యాన్ అవుట్ ఆఫ్ ఎక్స్క్యూజెస్. ఇలాగా బాబుజీ మాత్రం ఎక్కడా అలసిపోలేదు. ఇదే మాట రోజు ఇదే. నేను ఇలా కథ చెప్పేవాడిని. ఇక నాకు ఓపిక నశించిపోయాడు. I did not know what to tell him. ఇంక రోజు ఎక్కడ చెప్తాను నేను. సో వన్ డే వెన్ బాబుజీ ఆస్క్డ్ మీ టు కాల్ మేయర్నాథ్, ఐ ప్లీడెడ్ విత్ హిమ్. ఒకరోజు మేయర్నాథ్ పిలవంటే నేను ఇంక డైరెక్ట్గా బాబుజీ మీదే తిరగబడ్డాను. బాబుజీ, దెర్ ఇస్ సో మచ్ ట్రస్ట్ వర్క్, వన్ హ్యాస్ టు గెట్ శాంక్షన్ ఫ్రమ్ డిఫరెంట్ బాడీస్, అండ్ యాజ్ యూ నో యూ హ్యావ్ టు మేక్ సెవరల్ ట్రిప్స్ విచ్ స్ట్రెచ్ ఇట్ అవుట్ సమ్టైమ్స్ మంత్స్. సో ఎవ్రీ డే మేయర్నాథ్ హ్యాస్ టు గో. బిసైడ్స్ ఐఎమ్ షేరింగ్ ది ఇన్ఫర్మేషన్ విత్ హిమ్. ఎందుకు వాడిని రోజు తింటావు నువ్వు? వాడు రోజు పాపం తిరుగుతూనే ఉన్నాడు, నేను చెప్తున్నాను కదా వాడికి అన్నాడు. బాబుజీ రిప్లై, అప్పుడు బాబుజీ ఇలా చెప్పాడు, ఈ షుడ్ స్టిల్ మేక్ ది ఎఫర్ట్ టు కమ్. బాబుజీ ఏమన్నారు? ఎన్ని పనులున్నా, ఎంత ఒత్తిడి ఉన్నా నేను పిలవగానే వాడు రావడానికి ప్రయత్నము చేసి తీరాలి. ఫార్ ఐఎమ్ నాట్ ఓన్లీ గివింగ్ హిమ్ ఇన్ఫర్మేషన్, నేను వాడికి ఊరికినే విషయ పరిజ్ఞానం ఇవ్వడానికి కాదు పిలుస్తూ ఉంటాను, బట్ వాట్ హీ విల్ బి రిసీవింగ్ ఫ్రమ్ మీ ఈజ్ క్వైట్ డిఫరెంట్. నా నుంచి వాడు పొందబోయేది మీరు అనుకున్నటువంటి మామూలు విషయము కాదు. ఎనీబడీ కెన్ గివ్ యూ లీగల్ అడ్వైజ్. నీకు ఈ లీగల్ అడ్వైజే కావాలంటే 7 మంది ఇవ్వగలరు, నేను ఎక్కర్లే, బాబుజీ ఎక్కర్లేదండి. ఈవెన్ స్పిరిచువల్ టాక్స్ ఎనీ వన్ కెన్ గివ్. ఆధ్యాత్మిక విషయాల మీద ప్రసంగాలు కూడా చాలామంది ఇవ్వవచ్చు బ్రహ్మాండంగా. చాగంటి కోటేశ్వరరావు గారు అట్లు 3 మంది ఉన్నారు ఇచ్చేవారు. ఏ పర్సన్ కెన్ రీడ్ బుక్స్ అండ్ దెన్ గివ్ యూ ఇన్ఫర్మేషన్ ఆన్ స్పిరిచువల్ మ్యాటర్స్. పుస్తకాలు చదివి అద్భుతంగా ప్రసంగాలు చేసేవాళ్ళు ఉన్నారు ఆధ్యాత్మిక విషయాల మీద. బట్ డస్ ద పర్సన్ ఎక్స్పీరియన్స్ దట్ ట్రూత్? కానీ సత్యం యొక్క అనుభవము వాళ్ళెవరికి ఉండదు. అది అసలు బాబుజీ చెప్పేది. సత్యము యొక్క అనుభవము, సత్యముతో కలిసి జీవించేటువంటి అనుభవము అది ఎవరికి ఉండదు. ఇట్ ఈస్ క్వైట్ డిఫరెంట్ వెన్ యూ హియర్ ద సేమ్ థింగ్ ఫ్రమ్ ఏ వరల్డ్లీ పర్సన్ యాజ్ కంపేర్డ్ టు వెన్ యూ హియర్ ఇట్ ఫ్రమ్ దోస్ హూ లివ్డ్ విత్ ద ట్రూత్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఫస్ట్ హ్యాండ్. సత్యముతో సజీవముగా నేరుగా జీవించినటువంటి వాడు చెప్పేటువంటి అనుభవము వేరు, పుస్తకాలు చదివి అవి ఆకలింపు చేసుకున్న అనుభవము వేరు. అది ఎప్పుడు కూడా రెండు ఒకటి కాజాలవు. విత్ దిస్ బాబుజీ క్లోజర్ ద మ్యాటర్ అండ్ నెవర్ ఆస్క్డ్ మీ అగైన్ టు కాల్ మేయర్నాథ్. దీంతో ఆయన మళ్ళీ ఎప్పుడు ఈ విషయం గురించి ఎత్తలేదు. ఐ డిడ్ నాట్ పే మచ్ అటెన్షన్ టు బాబుస్ వర్డ్స్. నేను అసలు మొట్టమొదట పెద్ద పట్టించుకోలేదు, ఈయనేదో చెప్పేసేయాలి అని. It was years later that it dawned on me what Babuji was trying to say when I read Lord Meher and I came across Baba's words. తర్వాత లార్డ్ మెహర్ చదువుతూ బాబా మాటలు చదువుతుంటే అప్పుడు జ్ఞాపకం వచ్చింది బాబుజీ అన్న మాటలు. ఏమిటి బాబా మాటలు? మై వర్డ్స్ అండ్ మెసేజెస్ క్యారీ ఎ స్పిరిచువల్ చార్జ్ విచ్ ఐ కన్వే టు ద రీడర్ ఈవెన్ ఇఫ్ హీ డస్ నాట్ అండర్స్టాండ్ ఇట్. నా మాటలు వెనుక ఆధ్యాత్మికమైన శక్తి దాని వెనక దాచిపెట్టి ఉంచుతాను. చదివే పాఠకుడు ఒక్క ముక్క కూడా అర్థం చేసుకోకపోయినా వాడికి ఈ శక్తిని నేను అందచేసేస్తాను అని బాబా అన్నారు. బాబా వుడ్ ఈవెన్ ఆస్క్ హిస్ క్లోజ్ లవర్స్ టు రీడ్ గాడ్ స్పీక్స్ ఈవెన్ ఇఫ్ దే డిడ్ నాట్ అండర్స్టాండ్ ఇట్. మన శేఖపురం రాజు గారిని బాబా అదే చెప్పేవారు, మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. చాలామంది నీకేం ఒక్క ముక్క అర్థమైపోయినా తప్పనిసరిగా గాడ్ స్పీక్స్ ఒక్కసారి చదివి మొదటి పేజీ నుంచి ఆఖరి పేజీ వరకు చదివి అని చెప్తూ ఉండేవారు బాబా. అండ్ టు దోస్ హూ వర్ ఇల్లిటరేట్, నాకు చదవడం రాదే అనేవాడు ఒకడు. నాకు చదవడం రాదు, అసలు ఇంగ్లీష్ ఒక్క ముక్క రాదు అనేవాడు. హీ హెడ్ ఆస్క్డ్ దెమ్ టు హ్యావ్ సమ్ వన్ రెడీ టు అవుట్ టు దెమ్. పోన్లే పర్వాలేదు, ఇంగ్లీష్ వచ్చిన ఎవనో పట్టుకో, ఆడితోటి చదివించేసుకోను ఈ పేజీ నుంచి ఈ పేజీ వరకు చాలు నీకు వినే అంతే, నువ్వు అది చదివించేసుకుని. లిటిల్ డిడ్ ఐ రియలైజ్ బ్యాక్ దెన్
that Baba, through his instrument, in the form of his mandali, could continue to do the same even now in the present moment as he had done when he was in physical body. అప్పుడు నాకు అర్థమైంది, తన మండలి వాళ్ళ ద్వారా కూడా బాబా దీనిని కొనసాగించారు అని నాకు అర్థమైంది. వాళ్ళు ఏదైనా చెప్తున్నారనుకో మనం వినాలి. ఎప్పుడు విన్నదే బాబుజీ, ఆ కథ చెప్తున్నానండి, చాలు రెస్ట్ తీసుకోండి, కాసేపు పడుకుందాం, ఎప్పుడూ అదే కదా అని నేను ఎన్నోసార్లు విన్నాను. మన మేరాబాద్లో డి హాస్టల్లో బాబుజీ ఏదో చెప్తాడు, ఈవేళ స్పీచ్ ఉంది 4 గంటలకు, ఏమంటాం లేదు, ఎప్పుడు అదే. I do remember on several occasions meeting Western Baba lovers who would attend Babu's talks even when he would be talking in Hindi for the benefit of Indians. ఒక్కోసారి చాలామంది హిందీ వాళ్ళు వచ్చి కూర్చునేవారు పిల్గ్రిమేజ్ సెంటర్లో. బాబుజీ వాళ్ళందరితో హిందీలో మాట్లాడుతూ ఉంటే తెల్లవాళ్ళు చాలామంది వచ్చి బాబుకి దగ్గర కూర్చుని వింటూ ఉండేవారు. when I questioned them as to why they attended such talks, when they could not understand the language, ఏమర్థమవుతుందే మీకు, ఎందుకు అంత శ్రద్ధగా కూర్చున్నారని అడిగితే, they replied, what we receive from him is not through words. మాటల ద్వారా మాకేం రాకపోయినా పర్వాలేదు, it flows out from his being and floods our hearts. ఆయన శరీరంలో నుంచి ఆ దివ్య ప్రేమ ప్రవహించి మా గుండెలను నింపుతూ ఉంది. దట్ ఈజ్ వాట్ వీ ఎంజాయ్ ద మోస్ట్. అది చాలు మాకు, భాషతో మాకు సంబంధం లేదు. టు మీ ఇట్ వాజ్ ఎ కన్ఫర్మేషన్ ఆఫ్ వాట్ మై హార్ట్ ఫెల్ట్. నేను అనుకునేది వాళ్ళు కన్ఫర్మ్ చేశారు అని అప్పుడు నేను తెలుసుకున్నాను. అవతార్ మెహర్ బాబా.